హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను పునుగులు చేస్తున్నా అండి. ఈ పునుగులు చేయడానికి ఎక్కువ టైం తీసుకోదండి. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటి కోసం అయితే కప్పు బియ్యం పిండి తీసుకున్నా అండి. కప్పు పిండికి అరకప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకున్నా అండి. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదండి. మైదా పిండి అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకోవాలి. కప్పు బియ్యపు పిండికి ఫ్రెష్ పెరుగైతే అరకప్పు వేసుకోవాలండి. అదే పుల్లటి పెరుగైతే పావు కప్పు వరకు వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పిండి అనేది చూడండి మంచిగా కలిసింది కదా. టైం ఉంటే 3-4 గంటలు నానబెట్టేసుకోండి. లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం జీలకర్ర, వాము, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం అన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం మనము అప్పటికప్పుడే చేసేసుకొని తినొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. చూడండి మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పునుగుల్లా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుతూ అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.